న్యూస్ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వరుసగా రెండవ రోజు హైవేలపైన రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ సిటీ జనం సొంతూళ్లలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు. అయితే వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు టోల్ ప్లాజా దగ్గర ముందస్తు చర్యలు చేపట్టారు. చౌటుప్పల్లో జంక్షన్ ముందస్తు చర్యలు చేపట్టడంతో వాహనాలు సాఫీగా ముందుకు సాగుతున్నాయని చెబుతున్న చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు మొత్తం కూడా నగరవాసులు పల్లెబాట పట్టినారు. ఈ నేపథ్యంలో రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ప్రతినిత్యం కూడా ఉండేదానికంటే కూడా ఇప్పుడు సాధారణ రోజుల కంటే కూడా ఇప్పుడు మొత్తం కూడా రద్దీ పెరిగిపోయిన వాహనాలన్నీ కూడా హైవేల పైన కనిపిస్తున్న పరిస్థితి. ఇటు ప్రస్తుతం మనం 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతినిత్యం కూడా వాహనాలు అంటే జనరల్గా రోజుల 40,000 వరకు ఉంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్లో ఒక రోజుకి దాదాపు 80,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మనం గత ఇయర్ డేటా చూసుకుంటే డబల్ సంఖ్యలో వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ మేరకు ఈసారి రద్దీ చౌటుప్పల్ అదేవిధంగా చౌటుప్పల్ టోల్గేట్ వద్ద ఎటువంటి రద్దీ లేకుండా పోలీస్ శాఖ స్థానిక పోలీస్ శాఖ అదేవిధంగా టోల్గేట్ సిబ్బంది R&B సిబ్బంది సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయడంతో కొంత ఎప్పటికప్పుడు సాఫీగా కొనసాగేలా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం లేదంటే సాయంత్రం పూట ఒక్కొక్కసారి మాత్రం ఒకేసారి వెహికల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కొంత అంటే బారులు తీర్పినట్టయితే కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ కాకున్నప్పటికీ కూడా నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్న పరిస్థితి, ట్రాఫిక్ బారులు తీరిన పరిస్థితి చాలా తక్కువ సమయంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఇటు చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పంతంగి టోల్గేట్ వద్ద కావచ్చు, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ట్రాఫిక్ సంబంధించి ఎలా ఉంది రద్దీ? ముఖ్యంగా ఈ సంక్రాంతి ఈ వెహికల్స్ రద్దీ దృష్ట్యా మా భువనగిరి ఎస్పీ గారు ఆకాంక్ష యాదవ్ గారి ఆధ్వర్యంలో అందరు స్టేక్ హోల్డర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా టోల్ గేట్ సిబ్బందితోటి, నేషనల్ హైవే వాళ్ళతోటి, R&B వాళ్ళతోటి, చౌటుప్పల్ టౌన్లో ధర్మోజిగూడెంలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళతోటి అందరితో మీటింగ్ పెట్టి ఎక్కడైతే మనకు ట్రాఫిక్ కంజెక్షన్ ఉన్నాయో, బాటిల్ నెక్స్ ఉన్నాయో అవి కొద్దిగా వెడల్పు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ టోల్ గేట్ను రద్దీ దృష్టిలో పెట్టుకొని నార్మల్గా అయితే 8 లేన్స్ ఓపెన్ చేస్తారు. ఈ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 12 లేన్స్ వరకు ఎట్ ఏ టైం హైదరాబాద్ నుంచి టువర్డ్స్ విజయవాడ 12 లేన్స్ ఎట్ ఏ టైం తీసుకోవడం వల్ల ఇక చౌటుప్పల్ దగ్గర కొద్దిగా పంతంగి దగ్గర ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కాకుండా లేకపోతే జామ్ కాకుండా తొందరగా టోల్గేట్ పాస్ అయ్యేటట్లు టోల్గేట్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్లో కూడా లాస్ట్ టైం కొద్దిగా సర్వీస్ రోడ్స్ రిపేర్ ఉండే, ఇప్పుడు కూడా సర్వీస్ రోడ్స్ రిపేర్ ఉన్నాయి. అయినా సర్వీస్ రోడ్స్ అక్కడ వేసే కాంట్రాక్టర్లను పట్టుకు చెప్పి ఆ సర్వీస్ రోడ్లో ఎటువంటి వెహికల్స్ లేకుండా అక్కడ దుకాణాలకు ముందస్తుగా నోటీసులు ఇవ్వడం వాళ్ళకు చెప్పడం ద్వారా వాళ్ళు కూడా సర్వీస్ రోడ్స్ మొత్తము కొద్దిగా ఈసారి యూటిలైజ్ చేయడం వల్ల ట్రాఫిక్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎటువంటి అంతరాయం కాకుండా వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా పోలీస్ శాఖ తరఫున 3 షిఫ్ట్లలో 150 మంది శ్రమిస్తూ వెహికలర్ మూవ్మెంట్స్ ఫ్రీ ఫ్లోనికే మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. చౌటుప్పల్ డివిజన్ పరిధిలో మనం కొయ్యలగూడెం చూడొచ్చు, లింగోజిగూడెం, ఈ చౌరస్తాలు కావచ్చు, చౌటుప్పల్లో కావచ్చు, ఇక్కడ టోల్గేట్ దాటిన దగ్గర మొత్తం అసలు బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఎట్లాంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? అయితే బ్లాక్ స్పాట్స్ ఇప్పుడు ట్రాఫిక్ అంటే ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ అంటే యాక్సిడెంట్ స్పాట్స్ చాలా ఉంటాయి. అయితే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాఫిక్ రద్దీల దృష్టి ఈ ఎక్కడైతే మీడియన్ ఉన్నాయో ముఖ్యంగా తంగడిపల్లి చౌరస్తా బస్ స్టాండ్ దగ్గర, తర్వాత ధర్మోజిగూడెము లేకపోతే తూప్రాన్పేట దగ్గర కూడా ఎక్కడైతే రష్ ఉన్నప్పుడు ఆ మీడియన్ ఓపెనింగ్స్ క్లోజ్ చేసి ఆ యూటర్న్స్ అనేది కొద్ది దూరం ఇవ్వడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లో అయింది. కాబట్టి ఇటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల మీరు కూడా చూస్తున్న నిన్నటి నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా స్లో కాకుండా ఫ్రీ మూవ్మెంట్ ఉంది. ఇది మొత్తానికి మాత్రం ఇటు పోలీసుల శాఖ ముందస్తు చర్యలతో కొత్త అంటే మనం చూడవచ్చు చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అంటే యాదాద్రి జిల్లా పరిధిలో కొంత ట్రాఫిక్ జామ్ అనేది తగ్గిందని చెప్పవచ్చు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కావచ్చు, పంతంగి టోల్గేట్ వద్ద కావచ్చు, భారీగా అంటే జామ్ కావడం అనేది అయితే తగ్గిందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ ముందస్తు ఒక ప్రణాళికతో ఇటు పోలీస్ శాఖతో పాటు పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా R&B వాళ్ళు కావచ్చు, మొత్తం సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి సక్సెస్ అయింది. ఇటువంటి జామ్ లేకుండా వాహనాలు సాఫీగా సాగుతున్నాయని చెప్పి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV.